హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ కిచెన్. నేను మీ సాయి దివ్య. మా చిన్న బాబు కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. అవి ఇంటికి వచ్చాయి. అవి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. డైలీ వేర్ కోసం 2 టీ షర్ట్స్ ఆర్డర్ పెట్టాను. కత్తిరితోని కట్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నాను. ఆ కత్తిరికి కూడా నా చేతిలో కట్ అవ్వడం ఇష్టం లేదు గల్లా. కత్తిరితో పని అవ్వదని కత్తిరిని పక్కన పెట్టి చేతితోని కవర్ని నేను చింపేస్తున్నాను. నా 2 టీ షర్ట్స్ కూడా వచ్చేసాయి. నేనేంటంటే ఎక్కువగా డార్క్ కలర్స్ని ఆర్డర్ చేస్తాను. డార్క్ కలర్స్లో కూడా వైను, పింక్, రెడ్ అండ్ గ్రీన్ ఇవే ఎక్కువగా ఆర్డర్ చేస్తాను. డార్క్ కలర్స్ ఎక్కువగా ఎందుకు కొంటానంటే పిల్లలతో ఉంటాం కదా, ఏవైనా మరకలు అవుతాయి అనేసి డార్క్ కలర్స్ ఎక్కువగా కొంటూ ఉంటాను. ఈ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. క్లాత్ బాగుంది. ఎక్కడ ఈ టీ షర్ట్ పల్చగా ఉంటుందో ఏంటి అని నేను చూస్తున్నాను. నా సైజ్ అయితే ఎల్. నేను అన్నీ కూడా XXL వేసుకుంటాను. లూజ్ వేసుకోవడం వల్ల నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ టీ షర్ట్ ఎక్కువ కష్టం కాదండి. ఒక్కొక్క టీ షర్ట్ 280 ఇలా పడింది. నేను వీడియో తీస్తున్నంతసేపు కూడా మా చిన్నోడు నా పక్క నుండి అలా బుద్ధిగా ఉన్నాడు. నాకైతే మా పెద్దోడు కూడా వాడు చిన్నప్పుడు ఇలానే ఉండేవాడు నా పక్కన. నాకు అదే గుర్తొచ్చింది. ఈ టీ షర్ట్ కూడా బాగుంది కదా అనేసి వాడికి అడుగుతూ ఉన్నాను. వాడికి అడిగితే టచ్ చేసి మరీ చూస్తూ ఉన్నాడు. తనకి చెప్తున్నాను సూపర్గా ఉందని ఇలా చూపించని. వాడు మాత్రం చూపించడం లేదు. ఈ ఐటెం సైడ్ని పెట్టి వేరే ఐటెం చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే ఐటెం అందరికీ ఏం యూజ్ అవ్వదండి. చిన్నపిల్లలు ఉన్న మదర్స్కి అయితే మాత్రం యూజ్ అవుతుంది. ఈ కత్తిరి ఏంటో పనిచేయడం లేదు. కొత్త కత్తిరి తీసుకోవాలి. ఈ కత్తిరి మా ఆయన దగ్గర పనిచేస్తుందండి. నా దగ్గరికి వస్తే పనిచేయదు. మా ఆయన ఏమంటే నీకు కత్తితో కట్ చేయడం చేత కాదనేసి నాకే అంటారు. మన ఐటెం ఓపెన్ అయ్యింది. ఇది కొని 15 డేస్కి ఎక్కువ అవుతుంది. ఈ రోజు వరకు కూడా నేను ఓపెన్ చేయలేదు. ఇవేంటో కాదండి, వెట్ వైప్స్. నేనొకటి అనుకుంటా ఇదొకటి వచ్చింది. పైన క్యాప్ ఉన్నది నేను ఇప్పుడు తీసుకుండేదాన్ని. ఈసారి దీనికి క్యాప్ లేదు. నేనే సరిగ్గా చూసుకోకుండా బుక్ చేశానేమో అనుకున్నాను. ఈ బాక్స్లో 3 వెట్ వైప్స్ ప్యాకెట్స్ వస్తాయి. ఈ 3 కలిపి కూడా నాకు 180 రూపీస్ ఇలా పడింది. ఈ బాక్స్లోనే పెట్టేయాలి. లేదంటే ఇందులోని వెట్ వైప్స్ని నా చిన్న కొడుకు ఓపెన్ చేసి ఫ్లోర్ మొత్తం పామిస్తాడు. మొన్న విశాల్కి వెళ్ళాము. అక్కడ ఈ మ్యాట్ తీసుకున్నాను. ఈ మ్యాట్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇది నాకు 200 రూపీస్ పడింది. నా చిన్న కొడుకు నాకు తోసి మరి వెనక నుండే వెట్ వైప్స్ ఇవన్నీ తీస్తూ ఉన్నాడు. దీన్ని నేను ఇంటి ఎంట్రన్స్ లో ఉండే ద్వారం దగ్గర వెయ్యాలనేసి అనుకుంటున్నాను. వీడు అసలు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడో. నాకు పుష్ చేసి మరి వాడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తున్నాడు. వాడు ఎప్పుడు వెట్ వైప్స్ చూసినా కూడా అది ఓపెన్ చేసి ఫ్లోర్ మొత్తం పామేస్తేనే వాడికి మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంకొక మ్యాట్ కూడా తీసుకున్నాను. టోటల్ గా 2 మ్యాట్స్ తీసుకున్నాను. ఇది నార్మల్ మ్యాటే నేను తీసుకున్నాను. ఇది నాకు 99 రూపీస్ పడింది. ఇదే కలర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కూడా. విశాల్లో బెడ్షీట్స్ కూడా తీసుకున్నాను. నేను బెడ్షీట్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ లోనే తీసుకోవడానికి ఇష్టపడతాను. లైట్ కలర్స్ లుక్ బాగుంటుంది. కాకపోతే పిల్లలు ఉంటారు కదా, మాకు పిల్లలు ఏమిటంటే మట్టేస్తారు మొత్తం. ఇందులో కూడా వైట్ కలర్ ఉంది. అందుకే తీసుకొని అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఇది బాగుంది తీసుకోను గానే మరి తీసుకున్నాను. మా ఇంట్లో 2 బెడ్స్ ఉన్నాయి. ఈ 2 బెడ్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి. 2 బెడ్లకు కూడా ఒకే కలర్ బెడ్షీట్స్ వేస్తే బాగుంటుంది కదా అనేసి 2 కూడా ఒకే కలర్స్వి తీసుకున్నాను. 2 బెడ్షీట్స్ కొంటే ఒక బెడ్షీట్ ఫ్రీగా ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఉండే గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇందులో తీసిన బెడ్షీట్స్ అందులోనే పెట్టేయాలి, లేదంటే ఆ బెడ్షీట్స్ ఎగిరిపోతాయి. ఈ ఐటెం నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. కుకింగ్ చేసే ఐటమ్స్ పట్టుకోవడానికి యూజ్ అవుతుందని ఈ ఐటెంని నేను తీసుకున్నాను. నాకు ఇది ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే సేమ్ కప్ప నోరులాగా అనిపించింది. ఇది 150 రూపీస్ పడింది. తక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి. నేనైతే 150లో తీసుకున్నాను. మరి డబుల్ డోర్ ఫ్రిడ్జ్, దానికి తగ్గట్టుగా కవర్ తీసుకున్నాను. ఈ కవర్ ఎప్పటి నుంచో తీసుకుంటాను అనుకున్నాను. ఇప్పుడు తీసుకోవడానికి అయ్యింది. ఫ్రిడ్జ్ లోనే సెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా కవర్స్ ఇచ్చారు. ఆ కవర్స్ ఏంటంటే ఫ్రిడ్జ్ లోపల పెట్టేశాను, అందుకనే మీకు చూపించడం లేదు. ఇదేంటంటే నేను ఫ్రిడ్జ్ పైన వేయలేదు, ఉంది కాబట్టి మీకు ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను.